అందరికీ నమస్కారం. ఎంతో రుచికరమైన గుమగుమలాడే మునక్కాయ, మామిడికాయ, వంకాయ పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ మనకి మునక్కాయ, వంకాయ, మామిడికాయ, టొమాటోస్ ముందుగా బాగా వాష్ చేసుకొని ఇలా ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఇలా ముక్కలు చేసుకున్న వాటిలో రుచికి సరిపడా ఉప్పు, మన టేస్ట్కి సరిపడా స్పైసీనెస్కి సరిపడా కారం, కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక పాత్ర పెట్టుకొని అందులో ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. రెండు ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకొని ముందుగా మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ అందులో వేసి బాగా కలుపుకోవాలి. అలా బాగా మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ మరగనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత వెజిటేబుల్స్ నుంచి ఇలా వాటర్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు మీరు అందులో సరిపడా నీళ్లు పోసుకోవాలి. సరిపడా అనగా కూరగాయలన్నీ బాగా మునిగే అంతవరకు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మనం లిడ్ పెట్టుకొని వెజిటేబుల్స్ అన్నీ బాయిల్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను. ఒక 7-8 మినిట్స్కి వెజిటేబుల్స్ అన్నీ బాగా బాయిల్ అయిపోతాయి. 7 మినిట్స్ అయిన తర్వాత మీరు లిడ్ తీసుకొని ఇలా మునక్కాయని ప్రెస్ చేసి చూడండి. మీకు అర్థమవుద్ది బాయిల్ అయిందో లేదో. బాయిల్ అవ్వకుంటే ఇంకా కాసేపు ఉంచండి. బాయిల్ అయితే ఇందులో సాల్ట్ అవి సరిపోయాయో లేవో చెక్ చేసుకోండి. సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అన్నీ బాగా సరిపోయిన తర్వాత ఇందులో నేను మసాలా వేస్తున్నాను. ఇది ఇంట్లో ప్రిపేర్ చేసిన మసాలా. 1 స్పూన్ సరిపోద్ది. ఈ మసాలా రెసిపీ కూడా నా ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ఈ మసాలా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా మసాలా వేసిన తర్వాత ఒక 3 మినిట్స్ మనం లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇక్కడ 3 మినిట్స్ అయింది. నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు చిక్కగా అయి ఉంటుంది పులుసు కూడా. మసాలా వేసిన తర్వాత పులుసు చిక్కబడద్ది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎంతో రుచికరమైన పుల్లటి మునక్కాయ, మామిడికాయ, వంకాయ పులుసు రెడీ. ఇది సంగటి లేకైనా, చపాతీ లేకైనా, అన్నం లేకైనా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదములు.